ఈరోజు దాదాపుగా మరలా చెప్తున్నాను కూర్చోండి, జిల్లాలో రాష్ట్రంలోనే అతిపెద్ద స్కామ్ ఈరోజు కాగితాలపూరు క్రాస్ రోడ్స్ లో జరగబోతుంది. డాబా ఏదైతే అక్కడ డాబా ఉందో పంజాబీ డాబా, దాని చిక్కుల డాబా పక్కన 40 ఎకరాలు భూమికి సంబంధించి 100 కోట్ల రూపాయల స్కామ్ జరగబోతుంది. దీన్ని జిల్లా కలెక్టర్ గారిని, ఆర్టీఓ గారిని, అక్కడ ఉన్నటువంటి మనుబోలు తహసీల్దార్కి ముగ్గురిని హెచ్చరిస్తున్నా. ఇప్పటికే గతంలో ఒక వ్యక్తి ఆ ప్రభుత్వ భూమిని తాకి జైలుకి వెళ్ళొచ్చాడు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుడు, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే. అప్పుడున్నటువంటి జాయింట్ కలెక్టర్ ఒప్పుకోలే. దానికి సంబంధించి చనిపోయినటువంటి వ్యక్తుల పేరుతో జీపీఎల్ తయారు చేస్తే ఈరోజు చంద్రమోహన్ రెడ్డి బరి తెగించి ఆ 40 ఎకరాలకు సంబంధించి కాగితాలపూర్ క్రాస్ రోడ్స్ లో నేషనల్ హైవేలో ఉన్నటువంటి ఆ 40 ఎకరాలని మరలా తిరిగి దానికి ఏదో ఒక విధంగా కలెక్టర్ గారి దాకా వెళ్ళి ఆ ఫైల్ క్లియర్ చేయించుకొని అది కొట్టేయడానికి 100 కోట్ల రూపాయల స్కామ్, 1-2 రూపాయల స్కామ్ కాదు, 100 కోట్ల రూపాయల స్కామ్. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి ఫైల్ నడుస్తుంది. అక్కడ ఉన్నటువంటి మనుబోలు తహసీల్దార్ నేను చేయలేను అంటే ఆయన బదిలీ చేశారు, వేరే వాళ్ళని వేశారు. వాళ్ళ ద్వారా ఇప్పుడు డిప్యూటీ తహసీల్దార్ దగ్గర నుంచి అందరినీ మార్పించి ఆ పెద్ద స్కామ్ కి శ్రీకారం చుట్టారు. బహుశా నేను అనుకోవడం అసెంబ్లీ అయిపోయిన వెంటనే దాని మీద పడి ఆ 100 కోట్ల రూపాయలు చంద్రమోహన్ రెడ్డి కొడుకు కాజేయడానికి అధికారుల మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి చేస్తున్నారు. కింద స్థాయి అధికారులు అయితే మేము చేయలేం, బదిలీ మీద వెళ్ళిపోతామని చెప్పి మొరపెట్టుకుంటున్నా. వినకుండా పై స్థాయి నుంచి ఒత్తిడి తెచ్చి ఇది చేయాల్సిందే అని చెప్పి ఏదైతే గతంలో ప్రభుత్వ భూమి అని చెప్పి ఆ ప్రభుత్వ భూమిని దొంగతనంగా ఎవరైతే చేశారో వాళ్ళందరినీ కూడా ఈరోజు లోపల వేసి వాళ్ళందరినీ కూడా జైలుకి పోయి బెయిల్ మీద ఉన్నారు. వాళ్ళందరినీ కాదని ఆ భూమి ఏదైతే ఉందో ఆ భూమికి సంబంధించి తప్పుడు పత్రాలు ప్రభుత్వ భూమిని సృష్టించి 100 కోట్ల రూపాయల భూమిని కొట్టేయడానికి ఈరోజు కరెక్ట్ గా కాగితాలపూర్కు ఎదురుగా అక్కడ సిక్కుకు సంబంధించినటువంటి డాబా, దాని పక్కన ఉన్నటువంటి హైవేను ఆనుకున్నటువంటి భూమి, ఆ భూమిని కాజేయడానికి మీరు పథకం వేశారు. ఇంతకన్నా దౌర్భాగ్యం, ఇంతకన్నా దురదృష్టం, ఇంతకన్నా చండాలమైనటువంటి పనులు ఎప్పుడైనా ఎవరైనా చేశారా? ఈ రోజు నువ్వు మాట్లాడుతున్నావు, నేను నీకు ఛాలెంజ్ విసురుతున్నా. నీకు దమ్ము, ధైర్యం, నీతి, జాతి ఉంటే నేను 10 సంవత్సరాలు ఉన్నా, 5 సంవత్సరాలు అధికారం ఉన్నా, 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నా. ఈ 5 సంవత్సరాల కాలంలో అల్లవాడికి పట్టా ఇచ్చారు, ఎల్లవాడికి పట్టా ఇచ్చారని చెప్పి ఎవరికైతే నువ్వు పట్టాలు ఇస్తున్నావు ఆరోపించావో అదే భూమిలో నువ్వు అన్నం తిని తిన్నింటికి ద్రోహం చేసేటువంటి వాడు. నువ్వు అక్కడే అన్నం తిని ఆ రోజు వాళ్ళు వ్యతిరేకంగా ఉంటే ఆ భూమిని కలిపెడితే కాంగ్రెస్ పార్టీ ఈ రోజు భూమిని కలిపెడుతుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అందరినీ దూషించినటువంటి వాడు, వాళ్ళని న్యాయమని మాట్లాడినటువంటి వాడు, ఆ భూమిలోనే భోజనం చేసినటువంటి వాడు నువ్వు. అటువంటి వాడు ఈ రోజు వెళ్ళి వాళ్ళకి ఇచ్చారని చెప్పి రావుల అంగేగౌడ్ కుటుంబానికి సంబంధించిస్తే వాళ్ళేదో వాళ్ళకి వాటాలు పంచారు, వాళ్ళకి మంచి. నీకు సిగ్గైనా ఉండాలి మాట్లాడడానికి. అదేమంటే ఏదైనా గట్టిగా మాట్లాడతావు, ఆయన బూతులు మాట్లాడుతున్నారంటవి. నువ్వు చేసేటువంటి పనులు చూస్తుంటే ఈ విధంగా ఉండే. కాబట్టి నువ్వు మాట్లాడకూడదు చంద్రమోహన్, ఇటువంటి విషయాలు నువ్వు మాట్లాడకూడదు. ఎందుకంటే నీ మీద ఎన్నున్నాయి, రేపు ఏ విధంగా నీ అవినీతి మేళ అనేటువంటి ఉంటాయనేటువంటిది ఈరోజు నీకు అధికారం ఉంది కాబట్టి తొక్కి పెట్టడానికి ప్రయత్నం చేయొచ్చు, బయటకు రావడానికి ప్రయత్నం చేయొచ్చు. ఈరోజు 100 కోట్ల భూమికి నువ్వు విసిరి పెట్టచ్చు. ఇటువంటివి మాకు తెలియకుండా ఎన్ని కోట్ల రూపాయల భూమి మీరు కొట్టేసరి తెలియదు. ఇది కూడా ఎందుకు బయటకు వచ్చిందంటే గుట్టు చప్పుడు లేకుండా జరిగిపోయింది. కింద స్థాయి అధికారులు భయపడి అయ్యా మేము ఉండమని చెప్పి బదిలీ చేయించుకుని వెళ్ళిపోతే కొత్తగా వచ్చినటువంటి అధికారులు మేము చేయలేము సార్, మా ఉద్యోగాలు పోతాం, మా కుటుంబాలు వీధిని పడతాయి, మా భార్య బిడ్డలు అల్లాడతారనంటే లేదు చేయాల్సిందే, లేదనుకుంటే చెప్పు నీకేమన్నా కొంత వాటా పెడతానని చెప్పి అన్నాడంట. అంటే మీకు కూడా అందరం దొంగలం ఊళ్ళు పంచుకుందాం అన్నట్టుగా వ్యవహరిస్తున్నావు తప్ప ఈ రోజు నేను మరలా జిల్లా కలెక్టర్ గారికి చెప్తున్నా, దయచేసి జిల్లా కలెక్టర్ గారు తప్పు చేయకండి. దాని మీద పూర్తిగా విచారణ జరిపించండి, పూర్తి నిజానిజాలు తెప్పించండి, దాని మీద వాస్తవాలు పరిశీలించండి. అది ప్రభుత్వ భూమి, 40 ఎకరాల ప్రభుత్వ భూమి ఈరోజు 100 కోట్ల రూపాయలకు బేరం చేసుకున్నారు. దానికి సంబంధించినటువంటి డాక్యుమెంటేషన్, పట్టాదారు పాస్బుక్లతో సహా నేను ఇస్తానని చెప్పి చంద్రమోహన్ రెడ్డి వాళ్ళకి అష్యూరెన్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళు దానికి సంబంధించినటువంటి అడ్వాన్స్ చెల్లించారు. అడ్వాన్స్ చెల్లించినటువంటి పరిస్థితిలో మీ మీద ఒత్తిడి పెరుగుతుంది, కలెక్టర్ గారి మీద ఒత్తిడి పెరుగుతుందని నేను విన్నా. జిల్లా కలెక్టర్ గారు దాని మీద పూర్వపరాలు పరిశీలించి గతంలో ఏ విధంగా కేసులు నమోదయ్యాయి, ఎన్ని కేసులు నమోదయ్యాయి, ఏ విధంగా వాళ్ళు అనుభవించారు, ఏమి రికార్డు ఉంది, ఆ రికార్డు మొత్తం ఎత్తేశారు. ఎక్కడ రికార్డు దొరకలేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రికార్డు మీరు ఎత్తుకున్నా దొరకదు కాబట్టి దాని రికార్డు ఎక్కడుందనేటువంటిది బయట తీయండి. మీకు దొరకలేదు కదా అని వీళ్ళ దగ్గర ఇచ్చినటువంటి తప్పుడు డాక్యుమెంట్లతో మీరు ఆ ల్యాండ్ కనుక ముందుకు వెళ్ళేదానికైనా ఎన్ఓసి ఇస్తే ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎప్పుడైనా భవిష్యత్తులో ల్యాండ్ రికార్డ్ అనేటువంటిది ఎక్కడో దగ్గర బయటపడుతుంది, దాని మూలాలు. ఆ రోజు మీరు అందరూ ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఆ రికార్డు మొత్తం ఎత్తేశారు. చంద్రమోహన్ రెడ్డికి మొదటి నుంచి ల్యాండ్ రికార్డులు ఎత్తేసేటువంటి అలవాటు ఉంది. ఆ విధంగా ఎత్తేసి భూములు అమ్మే అలవాటు ఉంది. అక్కడ ఉన్నటువంటి నాయకులు, స్థానికంగా ఉండేటువంటి నాయకులకు అలవాటు ఉంది. కాబట్టి 100 కోట్ల రూపాయల భారీ స్కామ్
మొన్న అక్కడ చెప్పాడు ఈ పాపం ఆయన కూడా రమ్మన్నాడు అనగానే సత్యప్రసాద్ రెవెన్యూ మంత్రిని కూడా జిల్లాకు రమ్మన్నాడు. నేను జిల్లా మంత్రి గారిని కూడా అయ్యా అర్జెంటుగా నువ్వు రా, అక్కడ ఉన్నటువంటి భూమిని తనిఖీ చేయి, ఆ భూమిని నిలుపుదల చేయి. మీ చంద్రమోహన్ రెడ్డి చిలకొట్టుడు ఎమ్మకొట్టుడు కొట్టడానికి సిద్ధపడ్డాడు కాబట్టి దాన్ని నిన్ను నిరోధించని చెప్పి నువ్వు వచ్చిన వెంటనే చేయాల్సినటువంటి ఆ పనులు. అదేవిధంగా నీకు చేతనైతే నేను అనేక సందర్భాలు చెప్పా, ఇరిగేషన్ లో మా ఆమె అవినీతి జరిగింది అన్నాడు, సిబిఐ విచారణకు సిద్ధమా అంటే తోక ముడిచి వెళ్ళిపోతున్నావు, మాట్లాడటంలే. ఈ రోజు నేను సాక్ష్యాధారాలతో సహా చూపిస్తున్నా. నువ్వు ఆ రోజు వారు దొంగ పిల్లలు తీసుకున్నారు, వీళ్ళు దొంగ పిల్లలు తీసుకున్నారు, వాళ్ళు అక్కడ చూడకు నువ్వు ఏమంటున్నావు అంటే ఇరిగేషన్ సంబంధించి కానీ లేదా ఇంకొక దానికి సంబంధించి కానీ కోర్టులకు పోతున్నారంటే కోర్టులకు పోరా అంటే నువ్వు అనేది ఏంది? పోలీసు వ్యవస్థను ఏ విధంగా మేము గుప్పిట్లో పెట్టుకొని ఇబ్బందులు పెడుతున్నామో న్యాయ వ్యవస్థను కూడా మా గుప్పిట్లో పెట్టుకొని ఇబ్బందులు పెట్టాలి. కాబట్టి న్యాయస్థానాన్ని ఆశ్రయించకూడదు, న్యాయస్థానం న్యాయం చెప్పకూడదు, న్యాయపక్షాన్ని నిలబడి తీర్పు ఇవ్వకూడదు. అది తమరు చెప్పకుండా అసెంబ్లీలో చెప్పింది. సిగ్గుపడాలి, చట్టసభ్యుల్లో సభ్యులుగా ఉండేటువంటి మనం ఇటువంటి మాటలు మాట్లాడడానికి సిగ్గుపడాలి.